సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్తే మాధవి గారు. నమస్తే అండి. ఒక ఆడపిల్ల పెళ్ళైన తర్వాత మనం చూస్తే చాలా డిప్రెషన్స్ అని చెప్తూ ఉంటుంటారు. సడన్గా పెళ్లి చేసి పంపించిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్తూ ఉంటుంటారు. తల్లిదండ్రుల రిగ్రెట్స్ అక్కడ మనకు చాలా కనిపిస్తాయండి. ఒక్క మాట కూడా మాకు చెప్పుకోలేదు, మా ఇంట్లో నన్ను రోజులు బాగుంది, ఎప్పుడైతే పెళ్లి చేసి పంపించామో అసలు మా అమ్మాయి ఇలా చేసుకుంటుందని కూడా మేము ఊహించలేదని మాట్లాడుతూ ఉంటుంటారు. ఆడపిల్లలు అంటే ఏ విషయాలు అసలు దాచకూడదు అంటారు? తండ్రి దగ్గర కావచ్చు, తల్లి దగ్గర కావచ్చు, కొన్ని విషయాలు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది అన్న పాయింట్ ఎక్కడో మనం మాట్లాడుతూ ఉంటుంటాం. పెళ్లి చేసి ఒక అత్తగారింటికి పంపించిన తర్వాత తండ్రి ఉన్నాడన్న భరోసా ఎప్పటికప్పుడు అమ్మాయికి కల్పిస్తూ ఉండాలి. అలా ఆడపిల్ల కూడా దాయకుండా నాన్న ఉన్నాడు చెప్పుకోవాలి మనం అనే అంటే ఏ విషయాలు చెప్పుకోవాలి అంటారు? సో ఈ దానికి వచ్చేసరికి ఏంటి అంటే, ఒక ఆడపిల్ల పెళ్లి చేసి వేరే ఇంటికి పంపించారంటే తన ఇల్లు అని తల్లిదండ్రులు అనుకుంటారు. అలాగే ఈ ఇల్లు దాటి ఆ ఇల్లు వెళ్ళలేను కదా అని చెప్పి ఈ ఇల్లును వదిలేయకూడదు. తల్లిదండ్రులు పెంచారు, మనకు వాల్యూస్ ఇచ్చారు కాబట్టి. అయితే మెయిన్గా చెప్పాలంటే 4 పాయింట్స్లో చెప్పుకోవచ్చు. 4 పాయింట్స్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే, ఫస్ట్ భర్తతో హస్బెండ్తో ఉన్న రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అంటే, అక్కడికి వెళితే కానీ చాలా విషయాలు తనకు తెలియదు. సో ఆ తెలియని విషయాలు తెలుసుకునేసరికి తనకి ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. సో తనలో తను మదన పడుతూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఏంటి అంటే, కొన్ని ఎక్స్ట్రీమ్ లైక్ మ్యారిటల్ అఫైర్స్, తర్వాత తాగి రావడము, హెరాస్మెంట్, నాకు ఇంతమందితో ఉన్నది అయినా పర్లేదు, సో ఇట్ ఈజ్ నీ ప్లేస్ నీదే, వాళ్ళ ప్లేస్ వాళ్ళదే అని చెప్పి, తర్వాత ఇంకొకటి డ్రగ్స్ అడిక్ట్ ఒకటి. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే, ఇవి చెప్పుకోవాలా వద్దా, చెప్పితే నాన్న ఏమంటాడో అన్న భయంతో తనకి తెలియకుండానే తనలోనే ఒక రకమైన స్ట్రెస్ని పెంచుకుంటాడు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. తండ్రి తల్లి దగ్గర ఎప్పుడు ఈ విషయాలు దాయకూడదు. భర్త ఎప్పుడైతే ఒక ట్రాక్ తప్పి బిహేవ్ చేస్తున్నాడు అప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులకి తెలియడం మన ధర్మం. యాజ్ ఎ ఎందుకంటే రేపు ఉదయం ఏ కాన్సిక్వెన్సెస్ వచ్చినా ఎదుర్కోవడానికి నీకంటూ ఒక దన్ను ఉంటారు వెనకతల. సో కంపల్సరీ తల్లిదండ్రులకు తెలియాలి. సెకండ్ పాయింట్, అత్తమామలు ఏమవుతుందంటే వాళ్ళు 10 మందిలో ఒకలాగా, లేదంటే దే యూజ్ సమ్ వల్గర్ వర్డ్స్. దానివల్ల ఏంటంటే తను మానసికంగా చాలా 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 స్ట్రెస్ తీసుకుంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వినలేదు ఆ మాటలు ఎప్పుడు తల్లిదండ్రుల దగ్గర. సో ఇలాంటి మాటలు ఇవన్నీ వినేసరికి మామగారు వాడుతున్న భాష, ఐ మీన్ ట్రీటింగ్ హర్ లైక్ ఎ సర్వెంట్, ఒక ఇంట్లోని పని మనిషిలాగా ట్రీట్ చేయడం, లేదంటే నువ్వు ఇంతే, దిస్ ఈజ్ అంటే ఇది నీ వాల్యూ, నువ్వు డబ్బులు తేలేదనో, లేకపోతే ఇంకే రకంగానన్నా కట్నం వేధింపులనో, లేకపోతే దీనివల్ల ఏమవుతుంది అంటే తన వల్ల అందరికీ నేను మంచి చెయ్యాలనే అనుకుంటుంది, కానీ వీళ్ళందరినీ కానీ ఇంటర్నల్గా ఈ ఫైటింగ్ అన్నది ఆడపిల్లలో జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇలాంటిది ఏ ఒక్కటి పోను, ఒకటి భరించవచ్చు, 2 భరించవచ్చు, మూడోసారి అయిన మరుక్షణం తల్లిదండ్రులకు చెప్పాలి. ఏదన్నా కూడా మమ్మీ డాడీ దగ్గర, పేరెంట్స్ దగ్గర, తల్లికి తండ్రికి కంపల్సరీ వాళ్ళు చెప్పుకోవాలి. థర్డ్ పాయింట్, ఆడపడుచు ఉన్నది అనుకోండి, ఆడపడుచున్నా లేదా కొంతమంది ఇళ్ళల్లో ఆడపడుచు లేకపోయినా భర్తకి ఫ్రెండ్, నేను చెల్లి లాంటి దాన్ని అని చెప్పి కూడా వాళ్ళు కూడా వచ్చి డిమాండింగ్, ఇలాగ నచ్చదు, నువ్వు ఇలాగ ఉండాలి. సో తన భర్తకి ఎలా నచ్చుతుందో తనకన్నా వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు సో షీ ఫీల్ దట్ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంది. సో ఆ డిమాండింగ్, కంపారిజన్, అలా కాదు తనకి ఇలా నచ్చుతుంది, నువ్వు ఇలాగ ఉండాలి, నేను ఇలాగ ఉంటాను, నువ్వు ఇలాగుండు. సో ఈ కంపారిజన్ ఎప్పుడైతే వస్తుందో ఇది ఒక రకమైన ఇమోషనల్ బాధింపు. సో ఎప్పుడైతే ఈ ఇమోషనల్గా తను తీసుకుంటుందో ఖచ్చితంగా ఇంట్లో తల్లికి తండ్రికి తెలియాలి. ఎందుకు తెలియాలి అంటే, రేపు ఉదయం తను ఒక సంతానానికి ఇవ్వబోతుంది. ఈ స్ట్రెస్ ఇవన్నీ తీసుకోవడం వల్ల సంతానానికి కూడా అవే ఎఫెక్ట్స్ వెళ్తాయి. చెప్పుకోవట్లేదు బయటికి, నా కూతురు చాలా సంతోషంగా ఉందని అనుకుంటారు, కానీ ఆ కాన్సిక్వెన్సెస్ వచ్చేసరికి తను భరించలేదు. ఫోన్, అనుమానాలు, ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి. సో ఇవన్నిటిలో మధ్యలోనే ఆడపిల్ల ఎంత నలిగిపోతుందంటే, సో ఆడపిల్ల కూడా ఈ రోజుల్లో షీ మస్ట్ థింక్ దట్ తనకి తల్లి తండ్రి ఉన్నారు అన్న ధైర్యం, వాళ్ళు ఉన్నారు అన్న ధైర్యం తను తీసుకొని చెప్పాలి. భరించలేనప్పుడు ఎప్పుడైతే ఉంటుంది మీరు అన్నట్టుగానే ఫోన్ కాల్స్ వచ్చినా అనుమానిస్తూ ఉంటుంటారు.
లేదు అంటే వాళ్ళు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇంట్లోనే పబ్లిక్గా చేసేస్తూ ఉంటుంటారు. వాళ్ళు ఎదురు మాట్లాడితే హెరాస్ చేయడం, మానసికంగాను శారీరకంగాను టార్చర్ చూపిస్తారు. సో ఈ టార్చర్ వల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే తల్లిదండ్రుల దగ్గర నువ్వు చెప్పుకోలేదో ఒక ఆడపిల్ల ఆటోమేటిక్గా తన బ్రెయిన్ మైండ్ సెట్ మీద పడుతుంది. సూసైడల్ టెండెన్సీ వస్తుంది, డిప్రెషన్, తర్వాత ఏంటి అంటే ఒక రకమైన యాంగ్జైటీ, ఫియర్స్. సో ఇవన్నీ ఏంటంటే యాంగ్జైటీ వచ్చింది కౌన్సిలింగ్ వెళ్ళమంటే నేను ఏమైనా పిచ్చిదాన్నా అని అంటారు. బట్ ఆ లోపల ఉన్నది ఎప్పుడైతే తల్లిదండ్రుల దగ్గర దాస్తారో ఇలాంటివన్నీ కూడా వస్తాయి. సో ఇలాంటివన్నీ రావడం వల్ల ఏమవుతుంది, చెప్పుకోవట్లేదు, దానివల్ల సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఈలోగా పిల్లలు ఉంటారు. సో పిల్లలు తల్లి లేని పిల్లలాగా ఉండాల్సి వస్తుంది. తల్లిదండ్రులేమో అయ్యో నా కూతురికి నేను సాయం చేయలేదని బాధ వీళ్ళకి మిగులుస్తున్నారు. సో ధైర్యంగా ఈ రోజుల్లో ఆడపిల్లలకు నేను చెప్పేది ఏంటి అంటే, ధైర్యంగా మీరు పడుతున్నది ఏ చిన్న పెయిన్ అయినా ఖచ్చితంగా తల్లిదండ్రులకి భరించలేము అనుకుంటే గనక ఖచ్చితంగా తల్లిదండ్రులకు చెప్పండి. మీరు అన్నట్టుగానే చాలా చూస్తూ ఉన్నామండి. లేచినప్పటి నుంచి ఎన్నో న్యూస్లు వింటూ ఉంటాం. అందులో చాలామంది పేరెంట్స్కి అసలు కూతురు ఎందుకు సూసైడ్ చేసుకుంది, ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, ఎందుకు సైకలాజికల్గా ఎంత డిస్టర్బ్ అయిపోయింది అన్న దానికి కారణాలు తెలియదు వాళ్ళకి. మనం తీరా చూస్తే ఓ తండ్రి స్థానంలో ఉండాల్సిన మామ మూర్ఖంగా ప్రవర్తించడం కావచ్చు, భర్త ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కావచ్చు, అత్త కట్న వేధింపులు అవ్వచ్చు, ఆడపడుచులు కట్న వేధింపుల, ఎవ్వరూ అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఒక ఆడపిల్ల తండ్రికి వెళ్ళి చెప్పాలి అనుకున్నా ఎక్కడ పరువు పోతుందో, లేదంటే ఎక్కడ వెనక ఉన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళ పెళ్ళిళ్ళు అవ్వవేమో అన్న భయంతో చాలామంది ఆడపిల్లలు ఆగిపోతున్నాయి. సో ఇలాగ దయచేసి చెయ్యొద్దు అని మా విన్నపం. అదేంటి అంటే దిస్ విల్ లీడ్ వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తుందంటే ఇలాంటి వాళ్ళని మళ్ళీ ఇంకొకళ్ళు వాళ్ళ జీవితంలో రాకుండా తల్లిదండ్రులు చూసుకుంటారు. సో ఇలాంటివి ఖచ్చితంగా తల్లిదండ్రులకి చెప్పుకోవాలని ఒక ఆడపిల్ల ఎప్పుడు కూడా ధైర్యంగా చెప్పాలి. ఎందుకంటే ఆడదానికి అంత పవర్ ఇచ్చాడు, ఆ పవర్ని వినియోగించుకోండి. ఎస్, మీరు అన్నట్టుగా ఎవరైతే ఇటువంటి వేధింపులు ఉంటుంటాయో, అందరూ అని కాదు, కొంతమంది ఇళ్ళల్లో స్టిల్ ఇప్పటికి మనం చూస్తూ ఉంటాం. ఒక భార్య స్థానం కాకుండా ఎప్పుడో ఒక పని మనిషి స్థానమే మేము చూస్తూ ఉంటుంటాం. ఇంట్లో ఒక మిషన్ అయిపోయానేమో అనిపిస్తూ ఉంటుంటుంది. చాలా ఎమోషనల్గా డిప్రెషన్లో ఉన్నాం మేము, స్ట్రెస్ అనిపిస్తుంది, అనేక రకాలైన థాట్స్ వస్తూ నేను మాట్లాడుతూ ఉంటుంటారు. వాళ్ళకి కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే మనం తీసుకునే అవకాశం ఉందా? మాది తప్పకుండానండి. ఎందుకంటే నేను ఇప్పుడు వర్క్ చేసేదే గ్రోత్ మైండ్ సెట్ మీద. వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు ఎలాగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని ఎలా పెంచుకోవచ్చు. రైట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 11 years నుంచి నేను పిల్లలతో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దర్ ఎమోషనల్. ఆ ఎమోషన్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవచ్చు అన్న దానికి నేను పర్సనల్గా సెషన్స్ తీసుకుంటాను. సో ఈ పర్సనల్ సెషన్స్ కాకుండా చిన్నపిల్లలకి అట్ ద ఏజ్ ఆఫ్ 10 years నుంచి 11 years నుంచి టీనేజ్ 18 years వరకు వీళ్ళకి గ్రూప్ సెషన్స్ తీసుకుంటాం. వేర్ మనం పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఛాలెంజెస్లోంచి బయటకు రావాలని ప్రస్తుతం ఇప్పుడు జనరేషన్ చెప్పగలుగుతున్నాం కాబట్టి ఇది మొక్కలోనే మనం వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇస్తే వాళ్ళే ధైర్యంగా రేపు ఉదయం ఏదో వచ్చినా తల్లిదండ్రులు అంటే ఇలాంటి టెండెన్సీల నుంచి వీటిలోంచి బయటకు తీసుకొని రావడానికి పునాది వేయడానికి నౌ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దాట్. షూర్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తే మీరు కనుక ఆఫ్టర్ మ్యారేజ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తూ ఉన్నాము, పేరెంట్స్కి చెప్పుకోవాలి అనుకున్న కొన్ని సిచ్యుయేషన్స్ మమ్మల్ని అక్కడ దాకా వెళ్ళనివ్వట్లేదు, ట్రోమాలో ఉన్నామని అనుకునే వాళ్ళందరికీ కూడా మాధవి గారి అపాయింట్మెంట్ అయితే అవైలబుల్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ని చెప్పవచ్చు, దానికి సొల్యూషన్ ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు పేరెంటింగ్ సెషన్స్ ఎవరికైనా కావాలి అనుకున్నా మీరు ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మాధవి గారికి మీకు పూర్తి వివరణ అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.